మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. క్రిమినల్ నెగ్లిజెన్స్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కింద కేసులు నమోదుకు అవకాశం ఉంది. నిర్మాణ సంస్థ అధికారులను బాధ్యులు చేయనున్నారు. మరమ్మతులు చేసిన బ్యారేజ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 6, 7, 8 బ్లాక్లను పూర్తిగా తొలగిస్తేనే రిపేర్లు సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. వరద అంచనాలు, టోపోగ్రఫికల్ డేటా విశ్లేషణ లేకుండానే బ్యారేజ్ నిర్మాణం జరిగిందని గుర్తించారు. స్థాయికి మించి నీరు నిల్వ చేయడంతో అప్స్ట్రీమ్ వైపు కాంక్రీట్ బ్లాక్, ఫ్లోర్ దెబ్బతిన్నాయి. విజిలెన్స్ డీజీ వారం రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, మరో వారం రోజుల్లోనే డీజీ రాజీవ్ రజన్ అయితే ప్రాథమిక సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. అందులో ప్రధానంగా ఏదైతే డాక్యుమెంట్స్ సీజ్ చేసుకున్న తర్వాత ఆయన స్వయంగా 3 రోజుల పాటు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌజ్ల వద్ద కూడా ఆయన స్వయంగా ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేసి అసలు ఏం జరిగిన దానిపై కూడా పూర్తిగా ప్రత్యక్షంగా ఆయన చూసి మరీ రిపోర్ట్ రెడీ చేయడం జరిగింది. అయితే 2 60 HP మోటార్లతో డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మేడిగడ్డ సంబంధించిన 7th బ్లాక్, 8th బ్లాక్, 6th బ్లాక్లను ఆయన పరిశీలించడం జరిగింది. అధికారులతో పాటుగా సమాచారం తెలుసుకున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కూడా ప్రధానంగా ఇక్కడ 3 బ్లాకులు డ్యామేజ్ అయ్యాయి. దాంతో పాటుగా 7th, 8th బ్లాక్లకు సంబంధించి 11 పీర్స్ ఉన్నాయి. దీని లోపల 7th బ్లాక్ లో ఉన్న 11 పీర్స్, 8th బ్లాక్ లో ఉన్నటువంటి 7 పీర్లు, 6వ బ్లాక్ లో ఒక పీరు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడా ఎలక్ట్రో రిసెప్టివ్ టెస్ట్ లోపల వచ్చినటువంటి 2D ప్రొఫైలింగ్ ఇమేజ్ ద్వారా తెలిసింది. సో ఈ యొక్క ప్రాథమిక సమాచారాన్ని ఆ ప్రభుత్వానికి అందజేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం పైనే ప్రధానంగా ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టి దీనికి సంబంధించి త్వరితగతిన నివేదిక అందించారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణ జరిపితే దాదాపు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యం లోపల త్వరితగతిన మేడిగడ్డకు సంబంధించి రిపోర్ట్ కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో కూడా ఆయన రిపోర్ట్ ప్రిపరేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వారం రోజుల్లోపే ఆయన దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. సో దీని ద్వారా ప్రభుత్వం ప్రధానంగా ఈ యొక్క ఘటనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ తో పాటు కూడా ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్ వేరబుల్ కేసులు. సో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నిర్మాణ సంస్థ అధికారులను బాధ్యులు చేస్తూ విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి దీని లోపల ఇప్పటి వరకు 3,626.28 కోట్లు నిధులను మేడిగడ్డ బ్యారేజ్ కి నిర్మాణానికి ఉపయోగించాలి. ఇదంతా కూడా పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఇందులోపల పూర్తిగా నాణ్యత లోపము, దాంతో పాటుగా అసలు అంచనాలు లేకుండా, ఎస్టిమేట్స్ లేకుండా నిర్మాణం చేసి ఈ యొక్క 3,600 కోట్లను ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాథమిక నివేదిక చెప్పవచ్చు. సో చూడాలి, ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు నమోదు చేసే అవకాశం ఉంది. సో దాంతో అసలు రాజకీయ ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చూద్దాం, మొత్తానికి వారం రోజుల లోపల మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎవరెవరిని బాధ్యులు చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుందో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.